కాజు, పచ్చిమిర్చి, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్, చికెన్. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం కర్రీకి సరిపడినంత. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేగుతుండగా ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కర్రీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కలిపేద్దాం. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. చికెన్ యాడ్ చేసాక బాగా కలిపేద్దాం. లేదంటే స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టేటట్లు కలిపేద్దాం. ఇది షాప్లో కొట్టించిన కీమా కాదండి, నేను ఇంట్లోనే ఇట్లా చిన్నగా కట్ చేశాను. ఆ కట్ చేసిన ప్రాసెస్ ఎందుకు పెట్టలేదంటే, నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తే ఒక హ్యాండ్తో నేను వంట చేస్తూ ఉంటాను, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను కటింగ్ వీడియో పెట్టలేదు. ఈ హోమ్ మేడ్ గరం మసాలా అండి, నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా యాడ్ చేశాక కొంచెం ధనియా పౌడర్ అండి. ఇప్పుడు కలిపేద్దాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేద్దాం. ఇది కరివేపాకు అండి, చిన్నగా కట్ చేశాను. కలిపేసుకుందాం. ఇందాక కాజు చూసాం కదా, అది మెత్తగా పౌడర్లా దంచుకొని కర్రీలో యాడ్ చేద్దాం. కాజు పౌడర్ని యాడ్ చేద్దాం. కాజు పౌడర్ ఎందుకంటే తింటుంటే పిల్లలకి కమ్మదనంగా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను కాజు పౌడర్ యాడ్ చేశాను. కాజు పౌడర్ యాడ్ చేశాక కలుపుకున్నాం ప్రాపర్గా. చికెన్ కీమా ఇడ్లీలకి చికెన్ కీమా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకుందాం. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్లలో కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండిని పెట్టుకుందాం. పిండిని వేసుకున్న తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని ఇందులో యాడ్ చేద్దాం. ఇలా చికెన్ స్టఫ్ చేసుకున్న తర్వాత అగైన్ మనం ఇడ్లీ పిండిని దీని పైనుండి వేసుకుందాం. ఇలా మనం స్టఫ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ వేసి బాయిల్ పెట్టుకున్నాను ఇడ్లీ పాత్ర పెట్టుకోవడానికి. ఇలాగైతే ఇడ్లీ ఈజీగా త్వరగా అయిపోతుంది, మనకి కూడా టైం సేవ్ అవుతుంది. క్లోజ్ చేసాము. ఒక 10 నిమిషాల తర్వాత మన కీమా ఇడ్లీ రెడీ అవుతుంది. వేడి వేడి చికెన్ కీమా ఇడ్లీలు రెడీ. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. టేస్ట్ చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి.